హలో నమస్తే. ఎమర్జెన్సీ పెట్టిన పార్టీ ఒకటి, ఎమర్జెన్సీని తిట్టిన పార్టీ ఒకటి. ఈ రెండు పార్టీలు కలిసి ఇప్పుడు దేశంలో ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పెట్టింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె ఎన్నికల పిటిషన్కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని దేశంలో ఎమర్జెన్సీ విధించింది ఇందిరాగాంధీ. ఎమర్జెన్సీ విధించినప్పుడు చాలామందికి తెలియదు, ఇప్పుడున్న జెన్జీకి కానీ లేకపోతే మా జనరేషన్కు కూడా తెలియదు, ఎందుకంటే అప్పుడు అందరు చిన్నపిల్లలు. కానీ పుస్తకాలు చదువుతుంటే, ఎమర్జెన్సీ కాలాన్ని అనుభవించిన వాళ్ళు చెప్తుంటే మనకందరికీ బోధపడుతుంది ఎమర్జెన్సీ ఎంతటి క్రూరమైన పాలనను, ఎమర్జెన్సీ కాలంలో ఎంత క్రూరమైన పనులు కాంగ్రెస్ పార్టీ చేసిందో మనకు అర్థమవుతుంది. ఆ క్రూరమైన పనులు చేసిన కాంగ్రెస్ పార్టీని తిట్టిన పార్టీనే ఇప్పుడు దేశంలో అధికారంలో ఉంది. ఇప్పటికీ కూడా ఎమర్జెన్సీ విధించిన రోజు వచ్చిందంటే చాలు ఎమర్జెన్సీని తలుచుకొని కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తారు. కానీ ఇప్పుడేం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పాలనలో చేసిన పనులు ఏవైతున్నాయో ఆ పనులన్నీ కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని లేదా పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈడీని, సిబిఐని, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని, మన రాష్ట్రంలో అయితే పోలీస్ డిపార్ట్మెంట్ని, వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని ఎమర్జెన్సీ తరహా పాలన చేస్తుంది. మొన్న మధ్య మనం ఢిల్లీలో చూసినాం, కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద జెన్జీ అంతా ఏకమై ఢిల్లీని స్తంభింపజేసింది, నరేంద్ర మోదీని దిగొచ్చేటట్టుగా చేసింది, ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించింది. జెన్జీకి అదొక గొప్ప విజయం. అయితే ఈ జెన్జీ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ మీద అడ్డగోలుగా కేసులు పెడుతుంది ఆ ఉద్యమం. ఆ ఎపిసోడ్ ఎప్పుడైతే ముగిసిపోయిందో, ఆ ఎపిసోడ్ ముగిసిపోయిన తర్వాత ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ మీద, కాక్రోచ్ జనతా పార్టీ అనే కాదు, ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వాళ్ళ మీద, ఆ ఉద్యమానికి ఆర్థిక సహాయం చేసిన వాళ్ళ మీద, ఆ ఉద్యమాన్ని ప్రచారం చేసిన వాళ్ళ మీద అడ్డగోలుగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంది. ఒక పక్క కేసులు పెట్టడము, అరెస్ట్ చేయడము, వేధించడం ఒకటి ఉంటే, మరో పక్క వాళ్ళు ఏం చేస్తున్నారంటే మానసికంగా వేధిస్తున్నారు. జెన్జీ ఉద్యమంలో పాల్గొన్న జెన్జీ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళని మానసికంగా వేధిస్తున్నారు. ఎట్లా మానసికంగా వేధిస్తున్నారు? ఒక అమ్మాయి, ఒక 15 సంవత్సరాల అమ్మాయి మాట్లాడింది తప్పే కావచ్చు, కానీ ఆ అమ్మాయి కుటుంబ సభ్యులని ఎట్లా వేధిస్తున్నారంటే, చివరికి వాళ్ళ ఇంటి ఓనర్ మీద, ఏ ఇంట్లో అయితే వాళ్ళు అద్దెకుంటారో, ఏ ఇంట్లో వాళ్ళు కిరాయికుంటారో ఆ ఇంటి ఓనర్ మీద ప్రెషర్ తీసుకొని వచ్చేసి వాళ్ళని ఇల్లు ఖాళీ చేపించినట్టుగా చేసింది. వాళ్ళు వేరే దగ్గర ఇల్లు వెతుక్కునే టైం కూడా ఇవ్వలేదు. ఇల్లు ఖాళీ చేసే ఒక ప్రెషర్ ఢిల్లీ పోలీసులు ఆ ఇంటి ఓనర్ మీద తీసుకొచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ లేదా జెన్జీ చేస్తున్న ఉద్యమానికి ఫుడ్ సప్లై చేసిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మానసికంగా వేధిస్తున్నారు, కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు. విద్యార్థులు ఎవరైతే ఆవేశంలో కేంద్ర ప్రభుత్వ నీతికి వ్యతిరేకంగా పోయి ఉద్యమాలు చేసిండ్రో వాళ్ళనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వేధిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఏ కేసులు ఉండవు, ఎఫ్ఐఆర్లు ఉండవు, ఏముండవు, కానీ పోలీసులు పిలిపించుకుంటారు, కూర్చోబెడతారు, వాళ్ళని సూటిపోటి మాటలు అంటారు, మానసికంగా వేధిస్తారు, మళ్ళీ సాయంత్రం కాగానే పంపిస్తారు. ఇది వాళ్ళు చేస్తున్న, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండి చేస్తున్నది. ఈ జెన్జీ ఉద్యమానికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా వైరల్ అయినాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే ముందుకు తీసుకుపోయినాయి. ఎందుకంటే మిగతా మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు, మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్లు ఇవన్నీ కూడా గోధి మీడియా అంటారు. గోధి మీడియా అంటే మోడీ ఒళ్ళో ఉన్న మీడియా, ఒళ్ళో కూర్చున్న మీడియా. గోధి అంటే ఒళ్ళు, మోదీ ఒళ్ళో కూర్చున్న గోధి మీడియా. కాబట్టి వాళ్ళు ఎవరు చూపిస్తలేరు. చూపించకపోగా ఆ కాక్రోచ్ జనతా పార్టీని కానీ లేకపోతే ఆ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిన జెన్జీ వాళ్ళని కానీ అనరాని మాటలు ఆ ఛానళ్ళ ద్వారా వాళ్ళు అన్నారు. ఇదొక రకంగా ఉంటే, మన తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో అక్కడనేమో ఎమర్జెన్సీని తిట్టిన పార్టీ,
ఎమర్జెన్సీ పాలనను తలపిస్తుంది. తెలంగాణ విషయానికి వచ్చేసరికి అక్కడ బడేబాయ్, ఇక్కడ చోటేబాయ్. కానీ చోటేబాయ్ ఇప్పుడు ఎమర్జెన్సీ పెట్టిన పార్టీలో ఉన్నాడు. ఎమర్జెన్సీ పెట్టిన పార్టీలో ఉండి ఆయన ఎంతటి అణచివేత ధోరణి చేస్తున్నా అంటే, నియంతలు అంటారు కదా, నరేంద్ర మోదీ ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ హిట్లర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను తాను హిట్లర్ స్ఫూర్తి అని చెప్పుకున్నాడు. అదే స్ఫూర్తితోటి ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నాడు. తెలంగాణలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ప్రభుత్వ పథకాలను విమర్శిస్తే, ప్రభుత్వంలో జరుగుతున్న స్కామ్లను బయట పెడితే కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా మీద ఇష్టం వచ్చినన్ని కేసులు పెడుతున్నారు. 2-3 ప్రధానమైన సందర్భాలున్నాయి, ప్రధానమైన అంశాలున్నాయి. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మన్నే క్రిషాంక్. ఆయన సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకు, కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతిని ప్రశ్నించినందుకు, ప్రభుత్వాన్ని నిలదీసినందుకు 37 కేసులు పెట్టిండ్రు ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో. అన్నీ వేరే వేరే పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టిండ్రు. ఇప్పటికీ ఒక డజన్ సార్లు ఆయనను అరెస్ట్ చేసిండ్రు, ఒక 10-12 సార్లు అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి జైలుకు పంపించిండ్రు. మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చింది. బెయిల్ మీద బయటికి రాగానే మళ్ళీ ఏదో ఒక కేసు పెట్టాలి, ఆ కేసు మీద అరెస్ట్ చేస్తేందుకు చూడాలి. దిలీప్ కొనతమని ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. ఆయన కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రాస్తున్నారని ఆయనని తీసుకుపోయి జైల్లో పెట్టే ప్రయత్నం చేసిండు. 2-3 సార్లు కోర్టులు ఆయన రిమాండ్ రిపోర్ట్ని రిజెక్ట్ చేసినాయి. అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలని పోలీసులు ప్రయత్నం చేసిండ్రు. కానీ పోలీసుల ఆ ప్రయత్నాన్ని కోర్టులు తప్పుపట్టినాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ కిందికి ఇవన్నీ వస్తాయి. ఆ భావ ప్రకటన స్వేచ్ఛ కింద వాళ్ళు చేసిన కామెంట్లను కానీ, వాళ్ళు చేసిన ట్వీట్లను కానీ మీరు ఎట్లా ఇది దేశ వ్యతిరేకమనో లేకపోతే అల్లకొల్లలాలు సృష్టిస్తాయని చెప్పి ఎట్లా పెడతారని రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేసింది. సుదూర ప్రాంతాల్లో కేసులు పెట్టించేసి రోజు వచ్చి ఆడ సంతకం పెట్టిపోవాలని ఆదేశాలు ఇస్తుంది. పాస్పోర్ట్లు సీజ్ చేస్తారు. మనకందరికీ తెలుసు, శశిధర్ గౌడ్ అని ఎక్స్లో నల్లబాలు పేరు మీద ఒక హ్యాండిల్ ఉంటుంది. ఆయన చేసిన నేరం ఏంటంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికల్లో వచ్చిన వార్తల్ని మళ్ళీ రీపోస్ట్ చేయడం. అంతే, ఆయన ఎక్కువ కామెంట్లు కూడా చేయలేదు. రీపోస్ట్ చేస్తే ఆయనని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి జైలుకు పంపించిండ్రు. హైకోర్టు వరకు పోయింది కేసు. హైకోర్టు ఈయన మీద పెట్టిన కేసును కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణలో హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పోలీసులని అడ్డగోలుగా ఎట్లా వాడుకుంటున్నారంటే, ఎమర్జెన్సీలో నాకు తెలిసి ఇందిరాగాంధీ కూడా ఆ రకంగా పోలీసులను వాడుకుని ఉండదు ప్రత్యర్థులను అనగదొక్కడానికి, ప్రత్యర్థుల మీద కేసులు పెడతందుకు, ప్రత్యర్థులను జైల్లో వేస్తేందుకు, ప్రత్యర్థులను మానసికంగా కుంగదీసేందుకు. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ కూడా చేసి ఉండదు. తెలంగాణలో హిట్లర్ రేవంత్ రెడ్డి చేస్తున్నారు. నల్లబాలుని హైకోర్టు కేసు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు పోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెట్టిన పోస్టులను, ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కక్ష సాధిస్తేందుకు సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోయి అక్కడ రోజుకు 80-90 లక్షలు తీసుకునే అడ్వకేట్ని పెట్టి ఆయనకు వ్యతిరేకంగా కేసు కొట్లాడిస్తే సుప్రీంకోర్టు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మొట్టకాయలేసింది. మొట్టకాయలేసి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు పోలీసులకు నిర్దేశించండి, సోషల్ మీడియా వచ్చిన పోస్టులను మీరు కేసులు పెట్టొద్దు, విచారణ లేకుండా కేసులు పెట్టొద్దు అని మొట్టకాయలేసింది. కర్ణాటక ప్రభుత్వం పోలీసులకు నిర్దేశం జారీ చేసింది. మీరు సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు ఆటోమేటిక్గా ఇమీడియట్గా స్పందించి కేసులు పెట్టి అరెస్టులు చేయొద్దని. అట్లనే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం హోంశాఖను ఆయన దగ్గర పెట్టుకొని, పోలీసులను ఆయన చేతిలో పెట్టుకొని, బీఆర్ఎస్ పార్టీ నాయకులని, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్న, ఐటీ మినిస్టర్గా, ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ని, హరీష్ రావు గారిని,
సాగునీటి శాఖకు సంబంధించిన ఇంజనీర్లని, ఐఏఎస్ అధికారులని ఎట్లా వేధించిందో మనం చూస్తూనే ఉన్నాం. లేని స్కామ్ల మీద కేసులు పెట్టి, ఎఫ్ఐఆర్లు పెట్టి, ఏసీబీని తీసుకొని వచ్చి, లేకపోతే కమిషన్లు ఏర్పాటు చేసి, ఆ కమిషన్లతోటి రిపోర్ట్లు వస్తే ఆ రిపోర్ట్లలో ఏమీ తేలేకపోతే మళ్ళీ ఇంకేదో ఉందని చెప్పేసి సిబిఐకి అప్పగించి ఇట్లా ఈ రకంగా వేధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని బూతులు రాసినా అదే సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, కాంగ్రెస్ పార్టీ ఆపరేట్ చేస్తున్న హ్యాండిల్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో కూర్చొని ఆపరేట్ చేస్తున్న హ్యాండిల్స్ ఎంతటి జుగుప్సాకరమైన పోస్టులు పెట్టినా, ఎన్ని బూతులు పెట్టినా, డీప్ ఫేక్ వీడియోలు పెట్టినా, మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెట్టి ట్వీట్లు చేసిన, పోస్టులు చేసిన వాళ్ళ మీద ఒక్క కేసు ఉండదు. నిన్న మొన్న మనం చూసినాం స్వయంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పిసిసి స్పోక్స్ పర్సన్ ఒక ఆయన, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ ఒక ఆయన ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలు మాటలు మాట్లాడుతుంటే, హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేయించిందని చెప్పి మాట్లాడుతుంటే ఒక్కసారి కూడా ఎక్కడ కూడా వాళ్ళ మీద కేసులు ఉండవు, వాళ్ళని పట్టించుకున్నట్టు ఉండడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇంకొక ఎమర్జెన్సీ తరహా ఏం తీసుకొస్తున్నంటే, ప్రతిపక్ష పార్టీ నాయకులను, ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఎట్లా దుర్వినియోగం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే, ప్రతిపక్ష పార్టీ నాయకులను, ప్రతిపక్ష పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను, వాళ్ళందరి మీద ఇంటెలిజెన్స్ నిఘా పెట్టిస్తున్నారు, వాళ్ళందరి వ్యాపారాల మీద నిఘా పెట్టిస్తున్నారు, వాళ్ళ పిల్లల మీద నిఘా పెట్టి చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు ఏమైనా తప్పుడు పనులు చేస్తూ దొరికిపోతారా అని చెప్పేసి అని ఒక పోలీసు వ్యవస్థను వాడుకొని వాళ్ళ మీద నిఘా పెట్టి చేస్తున్నారు. నాయకుల మీద నిఘా పెడుతున్నారు. ఎక్కడ పోతున్నారు, ఎవరితోటి మాట్లాడుతున్నారు, ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, ఫోన్లు విచ్చలవిడిగా ట్యాప్ అయిపోతున్నాయి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీ ఫోను, నా ఫోను, అందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. అందరి ఫోన్లకు సంబంధించిన సమాచారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోతూనే ఉంటుంది. ఈ ప్రతిపక్ష పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల మీద, ప్రతిపక్ష పార్టీ నాయకుల సన్నిహితుల మీద నిఘా పెట్టి సమాచారం తెప్పించుకొని, ఆ సమాచారాన్ని వీళ్ళను భయపెట్టించడం కోసం, వీళ్ళను బెదిరించడం కోసం, కేసులు పెట్టడం కోసం, కేసులు పెట్టి జైల్లో వేయడం కోసం ఎట్లా పనికొస్తాయని ముఖ్యమంత్రి 24 గంటలు అదే పనిచేస్తున్నాను, రోజుకు 18 గంటలు పనిచేస్తూ అంటున్నాడు. కానీ ఆయన నిద్రలో కూడా ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులను, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను ఎట్లా వేధించాలనేది ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీ నాయకులనే కాదు, ఆయన సొంత పార్టీ నాయకులు కూడా, ఎందుకంటే సీటు భయం పట్టుకుంది. ఆ సీటుకు ఎవరు ఎప్పుడు ఎసరు పెడతారో తెలియదని ఆ సీటు భయం పట్టుకుంది. ఆ సీటు భయం పట్టుకోవడంతో ప్రతిపక్ష పార్టీ నాయకులే కాదు, ఆయన పక్ష నాయకుల్ని కూడా ఇంటెలిజెన్స్ విభాగంతో నిఘా ఏర్పాటు చేసిండు. వాళ్ళ మీద నిఘా పెట్టి, వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ సన్నిహితుల మీద, వాళ్ళందరి మీద నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకొని ఏ కేసు పెట్టాలి, ఏ కేసు పెడితే వాళ్ళు భయపడతారు, లేదా కేసులు పెడతామని బెదిరియాలి, బ్లాక్మెయిల్ చేయాలి, బ్లాక్మెయిల్ చేసి దారిలోకి తెచ్చుకోవాలి. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం. ఢిల్లీలో నరేంద్ర మోదీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి. మొన్న ఢిల్లీకి పోయినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే, ఇద్దరి పాలన ఒకటే, ఇద్దరి పాలన మనకు శాపం లాంటిది అని చెప్తందుకోసం ఇవన్నీ చెప్తున్నారు. అక్కడ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా ములాఖాత్ అయి ఇద్దరు కలిసి మాట్లాడుకొని ప్రతిపక్షాలను, డిసెంట్ వాయిస్ని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఒక గొంతుని ఎమర్జెన్సీ తరహా పాలన తీసుకొచ్చి, ఎమర్జెన్సీ తరహా చట్టాలను తీసుకొచ్చి తొక్కేసేస్తున్నాయి. తెలుగు స్క్రైబ్ అని ఒక సోషల్ మీడియా హ్యాండిల్ ఉంటుంది తెలంగాణలో. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సోషల్ మీడియా హ్యాండిల్ అంటే చెప్పలేనంత భయం. ఆ సోషల్ మీడియా హ్యాండిల్కు సంబంధించిన పోస్టులని, ఆ సోషల్ మీడియా హ్యాండిల్కు ఎవరిదుందో తెలపాలని యూఏపీఏ చట్టం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, టెర్రరిస్టుల మీద ప్రయోగించే చట్టం, టెర్రరిస్టుల మీద, దేశ వ్యతిరేక శక్తుల మీద ప్రయోగించే చట్టాన్ని జర్నలిస్టుల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద
పెడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ సెక్షన్లని లేదా ఆ చట్టాన్ని ఉపయోగిస్తుంది. ఢిల్లీలో నరేంద్ర మోదీ కూడా ఇదే రకంగా యూఏపీఏ చట్టం కింద అనేక మంది సోషల్ మీడియా యాక్టివిస్టులను జర్నలిస్టుల మీద కేసులు పెట్టి వేధించిండ్రు, కొందరిని జైలుకు పంపించిండ్రు. ఆ యూఏపీఏ చట్టం కింద కేసులు పెట్టి జైలుకు పంపించిండ్రు. తెలంగాణలో కూడా అదే యూఏపీఏ చట్టాన్ని ఉపయోగించాలని చూస్తున్నారు. ఇంకా పక్క రాష్ట్రంలో ఉండే రేవంత్ రెడ్డి గురువు కూడా అదే పని చేస్తున్నాడు. ఇక్కడ గురు శిష్యులు, అక్కడ మోదీ విశ్వగురు, వీళ్ళందరూ కలిసి చేస్తున్నది ఇదే కార్యక్రమం. అందుకే ఈరోజు మనం అడుగుదామని నిర్ణయించుకున్నాం. ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? ప్రజలు వాళ్లకు నచ్చని విషయాన్ని నచ్చలేదు అని చెప్పే స్వేచ్ఛ లేదా? ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుంటే ప్రభుత్వం తప్పు చేస్తుంది అని చెప్పే స్వేచ్ఛ ప్రజలకు లేదా? కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష పేపర్ లీక్ అయి ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక మంత్రిగా ఆయన బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే ఆయనను రాజీనామా చేయమని డిమాండ్ చేయడం ప్రజాస్వామ్యంలో నేరం ఎట్లా అవుతుంది? బరాబర్ అడుగుదాం. తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ పిల్లల యూనిఫామ్లు, స్కూల్ పిల్లల బూట్లు, స్కూల్ పిల్లల బెంచ్లు, స్కూల్ పిల్లల హాస్టల్ పిల్లల బంకర్ బెడ్లు, ఆ స్కూల్ పిల్లలకి ఇచ్చే ట్యాబ్లెట్లు, అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే మొబైల్ ఫోన్లు, అన్నింట్ల మీద స్కాములు జరుగుతుంటే ఆ స్కాములను ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు. అందుకే ఈరోజు మనం ఖచ్చితంగా అడగాలి. రాష్ట్రంలో ఉన్న ఏ మీడియా కూడా అడగదు. ఎందుకంటే వాళ్ళందరూ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డికి భయపడుతున్నారు. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టిండ్రు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు. ఇతర మీడియా సంస్థలు, వాళ్ళ ఓనర్లు, వాళ్ళు దాంట్లో పనిచేసే ఉద్యోగులు ఏం చేస్తున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు తెలుసు. వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసో, ఒకవేళ వాళ్ళ నికార్సైన వాళ్ళు ఉంటే బ్లాక్మెయిల్కు లొంగని వాళ్ళైతే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ల పేరుతోటి వాళ్ళను కొనేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే బరాబర్ అడగాలి. ఈరోజు బరాబర్ అడుగుదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, నరేంద్ర మోదీ గారిని. ఎందుకు ఒక డిసెంట్ వాయిస్ని మీరు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు తొక్కేస్తున్నారు డిసెంట్ చెప్పే వాళ్ళని? బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రజాస్వామ్యం దేశంలో ప్రశ్నిస్తే పాపం ఎందుకైతుంది? నీట్ పేపర్ లీక్ ఉద్యమం తర్వాత వందలాది మంది మీద కేసులు పెట్టలేదా? వందలాది మందిని మీరు మానసికంగా వేధిస్తలేరా? వాళ్ళ కుటుంబ సభ్యులను వేధిస్తలేరా? వాళ్ళ జీవనోపాధిని దెబ్బతీస్తలేరా? బరాబర్ అడుగుదాం. మోదీ సర్కార్ కంటికి జర్నలిస్టులు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా? రేవంత్ రెడ్డికి జర్నలిస్టులు ఉగ్రవాదుల్లాగా కనిపిస్తున్నారా? ఎందుకు వాళ్ళ మీద యూఏపీఏ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు? ఎందుకు యూఏపీఏ చట్టాన్ని ఉపయోగించి వాళ్ళను బెదిరించాలని చూస్తున్నారు? ఎందుకు వాళ్ళని నియంత్రించాలని చూస్తున్నారు? బరాబర్ అడుగుదాం. బడే బాయ్ మోదీ బాటలో చోటే బాయ్ రేవంత్ నడుస్తున్నాడు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాడు. ఆయన ఏది చెప్తే అది చేస్తున్నాడు. ఆయన ఏది చేస్తే ఈయన కూడా అదే చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తున్న తెలంగాణ ప్రజల మీద కేసులు పెడుతున్నారు. తెలంగాణ గొంతుల మీద కేసులు పెడుతున్నారు. ఆ తెలంగాణ గొంతులను కేసులతోటి తొక్కేయాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. అందుకే బరాబర్ అడుగుదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకు మీరు ఎమర్జెన్సీ పాలన తీసుకొచ్చిండ్రు? 7వ గ్యారంటీ కింద భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, నిరసన తెలిపే హక్కు ఉంటుందని చెప్పిండ్రు మీరు ఎలక్షన్ల ముందు. ఇప్పుడెందుకు అది గుర్తొస్తలేదు మీకు? ఇప్పుడెందుకు దాన్ని తొక్కేస్తున్నారు? బరాబర్ అడుగుదాం. ఎమర్జెన్సీ పెట్టిన పార్టీ, ఎమర్జెన్సీని తిట్టిన పార్టీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉంది. ఎమర్జెన్సీ పెట్టిన పార్టీ ఈరోజు తెలంగాణలో అధికారంలో ఉంది. ఈ ఇద్దరూ కలిసి మళ్ళీ ఎమర్జెన్సీ పాలనను మనకు చూపిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారు ప్రతిపక్షాల మీద, ప్రతిపక్ష గొంతుల మీద, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వేధింపులు. పల్లె రవికుమార్ గౌడ్ గారు మనతో ఉన్నారు.